Welcome to day 14 of our cloud journey. Okay. సో టుడే మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఈటీఎల్. ఎవరైనా కానీ క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వదు అనుకున్నా, ఎవరైనా డెవాప్స్ ఇంజనీర్ అవ్వదు అనుకున్నా, ఎవరికైనా ఇంకా క్లారిటీ లేకుండా నేను క్లౌడ్ నేర్చుకుంటున్నాను, నేను క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలా, క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలా, ఎనీ పని, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ క్లౌడ్ డేటా ఇంజనీర్, మన ఈ పర్టికులర్ ప్లేసెస్లో మీరు కనుక ఉంటే దిస్ వీడియో విల్ రియల్లీ హెల్ప్ఫుల్. ఈ యొక్క పర్టికులర్ టాపిక్తోని చాలామంది జాబ్స్ కూడా తెచ్చుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఈటీఎల్. చాలామంది మీరు వినే ఉంటారు వాట్ ఈస్ ఈటీఎల్. ఈటీఎల్ అనే వర్డ్ మీరు ఈ మీన్ టైమ్స్లో మీరు వినే ఉంటారు కదా, ఓకేనా. దాన్నే ఏమంటారంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ఏమంటారు, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. లెట్ మీ జాయిన్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్ యాజ్ వెల్. నేను వేరే నా ట్యాబ్ నుంచి కూడా జాయిన్ అవుతున్నాను. గివ్ మీ 1 సెకండ్. సో ఎంతమందికి ఈ ఈటీఎల్ అనే దాని గురించి తెలుసు? ఎనీవన్ హ్యావ్ ఎన్ ఐడియా? ఏమన్నా విన్నారా ఎక్కడన్నా? మీకు వచ్చిందా? ఎనీ ఐడియా సో ఫార్? మీకు ఏమైనా ఐడియా ఉందా? No, Jagdish. నో, మీరు ఎప్పుడు వినలేదు. కొన్ని వినకపోతేనే బెస్ట్ థింగ్, బికాజ్ నేను అంతా మీకు చెప్తాను. ఇట్ విల్ బి వెరీ గుడ్. ఉంటే ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ ఇట్ విల్ బి రియల్లీ నైస్. ఆర్ ఎల్స్ నాట్ అ ప్రాబ్లమ్. దెర్ ఇస్ నో ప్రీరిక్విసైట్. దీనికి ఏం అక్కర్లేదు, ఇది ముందు ఉండాలి తర్వాత ఉండాలని ఏం అక్కర్లేదు అనమాట. ఓకే, లెట్ స్టార్ట్. Recording in progress. ఓకే. సో ఈ రోజున మీరు చెప్పండి, డేటా అనేది ఈ రోజున అంటే క్లౌడ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. బట్ లెగసీ కంపెనీస్, సో మెనీ ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిషన్ కంపెనీస్, వాళ్ళ యొక్క డేటా అనేది మొత్తం ఎందులో స్టోరేజ్ చేసుకునేవాళ్ళు? On premises. ఆన్ ప్రెమిసెస్లో స్టోరేజ్ చేసుకునేవాళ్ళు. హడూప్ అని, హైవ్ అని, చాలా థింగ్స్లో స్టోర్ చేసుకునేవాళ్ళు. సో మీరు చెప్పండి, లెట్స్ బి ఇంటరాక్టివ్ గైస్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్స్ బి వెరీ ఇంటరాక్టివ్. ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్స్ ఎక్కువ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏ కంపెనీకైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి మైట్ బి ఒక లెట్స్ టేక్ $50 million రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఏ కంపెనీకైనా కానీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? వాళ్ళ సేల్స్ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 75 million ఎలా వెళ్ళాలి, $100 million ఎలా వెళ్ళాలనేది ఏ కంపెనీకైనా టార్గెట్. సో మీరు చెప్పండి, ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? థింక్. Yeah, they will hire new people and they will work on new projects and advertise more about their company to reach more clients. ఓకే, సో ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, గుడ్ ఇంటెన్షన్స్. ఏంటి, వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, ఓకేనా, మోర్ ప్లాన్స్ తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10 ప్రొడక్ట్ ఉంది, ఓకేనా. ఈరోజు $50 million మనకి రెవెన్యూ రీచ్ అవుతుంది. సో సేమ్ $10 ప్రొడక్ట్కి నెక్స్ట్ ఇయర్ 2024 ఎవరికైనా కానీ ఒక ఎంటర్ప్రైజ్కి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ యొక్క రెవెన్యూ డబుల్ చేయడం, ట్రిపుల్ చేయడమే ఒక మెయిన్ గోల్. అందుకే మీరు చూస్తే డిఫరెంట్ టీ-మొబైల్ అయితే టీ-మొబైల్ ట్యూస్డే అని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ కంపెనీ చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటాయి. సో వాట్స్ గోయింగ్ బిహైండ్ ద ఆఫర్స్? వాళ్ళ ఆఫర్స్ వెనకాల ఏ విధంగా ఒక ఆఫర్ పెడతారు? ఉట్టికి పెట్టేస్తారు ఆఫర్ని? వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ ప్రాఫిట్. They'll attract people. అనా Every offer has. ఆబ్వియస్లీ వాళ్ళు పీపుల్ అట్రాక్ట్ చేయడానికి చాలా ఆఫర్స్ పెడతా ఉంటారు, దాన్ని కాదనట్లేదు. బట్ వాళ్ళు ముందు ఒక ఆఫర్ని పెట్టుకోవాలంటే దే విల్ హ్యావ్ సమ్ స్ట్రాటజీస్, రైట్? నా ప్రొడక్ట్ ఎలా కొంటున్నారు, ఏ విధంగా కొంటున్నారు, ఎక్కడ నా ప్రొడక్ట్ వీకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఈరోజు ఎంటర్ యూఎస్ఏ ఉంది, 50 states ఉన్నాయి. 50 statesలో నీ ప్రొడక్ట్స్ ఓన్లీ ఫ్యూ స్టేట్స్లోనే బాగా గ్రో అవుతుంది, కొన్ని స్టేట్స్లో నీ ప్రొడక్ట్కి అంత సేల్స్ లేవు. సో వాట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్? యూ నీడ్ టు ఫోకస్ ఆన్ వై నా ప్రొడక్ట్ ఎందుకు ఆ స్టేట్స్లో కొనట్లేదని ముందు రీసెర్చ్ జరగాలి వాళ్ళకి యాజ్ ఎ కంపెనీ. దాని తర్వాత ఏం చేయాలి, ఆ స్టేట్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆఫర్స్ని తీసుకొని రావాలి. అండ్ సెకండ్ థింగ్ ఏం చేయాలి, ఆ స్టేట్స్లో రెవెన్యూ రాలేదంటే అసలు ఫస్ట్ లాస్ట్ 2 yearsలో మన సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు తక్కువ ఉన్నాయి, ఒకవేళ తక్కువ ఉంటే ఏ మంత్స్లో తక్కువ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో తక్కువ ఉన్నాయి, ఓకేనా. ఇలాంటి రెవెన్యూ, ఇలాంటి క్వశ్చన్ అనేది వాళ్ళు ప్రతి కంపెనీ చేసుకుంటారు కదా. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రెవెన్యూకి చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని వాళ్ళు రెవెన్యూ ఇంక్రీజ్ చేసేది, అవునా. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక చాక్లెట్ కంపెనీ ఉంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక రియల్ చాక్లెట్ కంపెనీ, ఓకే. సో మీరు మీ చాక్లెట్స్, మీ యొక్క కంపెనీలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, టూ మెనీ డిఫరెంట్ ఫ్లేవర్స్. లెట్స్ టేక్ ఒక 15-20 ఫ్లేవర్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకే. సో ఈరోజు మీరు అక్రాస్ ద వరల్డ్ మీరు ఏం చేస్తున్నారు, షిప్మెంట్ చేస్తున్నారు, మీ చాక్లెట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో బీయింగ్ ఏ కంపెనీ ఓనర్గా హౌ యూ ట్రాక్ ద థింగ్స్? ఎలా ట్రాక్ చేస్తాం? ఏ విధంగా ట్రాక్ ఏ కంట్రీకి ఏ చాక్లెట్స్ వెళ్తున్నాయి, ఎన్ని డెలివరబుల్స్ అవుతున్నాయి,
ఎంత ఎంత సేల్ వచ్చింది మీకు అన్న, ఎంత వేర్ హౌస్లో మీకు స్టాక్ ఉంది అండ్ ఏ విధంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ మీ సేల్స్ని అక్రాస్ ద కంట్రీస్కి మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కంట్రీ వైజ్గా ఆఫర్స్ ఎలా పెడతారు, ఏ విధంగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీది మాత్రం ఒక స్టేట్లోనో 2 స్టేట్స్లో లేదా ఒక కంట్రీలో 2 కంట్రీలు ఉందంటే ఒక సీక్వెల్ కరీలో రాయొచ్చు. బట్ మీకు మల్టిపుల్ స్టేట్స్లో ఉన్నప్పుడు మల్టిపుల్ కంట్రీస్లో డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఏ విధంగా మీరు ట్రాక్ చేస్తారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కోకోకోలా ఉంది, ఈరోజు అమెరికాలో ఎస్టాబ్లిష్ అయింది, ఈరోజు ఎంటైర్ వరల్డ్లో ఉంది. అది ఏ విధంగా ట్రాక్ చేస్తారు చెప్పండి అంత పెద్ద సేల్స్ని. ఒక పర్టికులర్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో ఎలా ట్రాక్ చేస్తున్నారు ఓవరాల్గా వాళ్ళ థింగ్స్ని. జస్ట్ థింక్ ఇన్ మీరు వాడే ప్రొడక్ట్ని, మీ డే టు డేలో వాడే ప్రొడక్ట్ని ఒక పర్టికులర్ ప్రొడక్ట్ తీసుకుని, ఒక ఫోన్స్ తీసుకుని, ఈరోజు యాపిల్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ఉంది. ఒక యాపిల్ కంపెనీ ఫౌండర్ ఎలా ట్రాక్ చేస్తాడు. అండ్ ఈవెన్ దో వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ మోడల్స్ అని, ఈరోజు కూడా ఒక మోడల్ రిలీజ్ అయింది కదా, అప్గ్రేడ్స్ ఎలా తీసుకొస్తారు, ఏ మోడల్ నచ్చింది, ఏ మోడల్ నచ్చలేదు అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సర్వీసే తీసుకుంటూ ఐఫోన్ 11 ఉంది, దానికి ఈరోజు సర్వీస్ ఎంత జరుగుతుంది, ఈరోజు ఎంతమంది ఐఫోన్ 11 యూజర్స్ ఉన్నారు, అవునా, వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఇవ్వాలి, ఈ థింగ్స్ అన్ని ఎలా జరుగుతాయి చెప్పండి. థింక్, బికాస్ ఎవ్రీథింగ్ ఈరోజు వరల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ డేటా గైస్. మీ దగ్గర డేటా కనుక ఉందనుకోండి, యూ కెన్ మేక్ మిలియన్స్ త్రూ సర్వే. ఐ థింక్ సో, జగదీష్. డెఫినెట్గా ఏదైనా కంపెనీ గ్రో అవ్వాలన్నా, డెఫినెట్గా ఒక కంపెనీ ఇన్కమ్ డబుల్ చేయాలన్నా, కానీ ఒక కంపెనీ వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ అర్థం చేసుకోవాలన్నా, వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేయలేకపోతుంటే వాళ్ళ మిస్టేక్స్ Every review is important. ఎవ్రీ డేటా ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ యొక్క డేటా కనుక ప్రాపర్గా ప్లే చేసేవాడు అయితే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఎ బిగ్ మూవ్. డెఫినెట్లీ యూ కెన్ మేక్ డబల్ ద ఇన్కమ్ చేయొచ్చు నువ్వు ఎప్పుడైనా కానీ. ఈదర్ వేర్ ఎవర్ యువర్ మైట్ బీ ఇన్ ఇండియా, యువర్ మైట్ బీ ఇన్ యూఎస్, యువర్ మైట్ బీ ఇన్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడున్నా కానీ, హౌ స్మాల్ యువర్ కంపెనీ అండ్ హౌ బిగ్ యువర్ కంపెనీ, ఎంత స్మాల్ ఉన్నా ఎంత బిగ్ ఉన్నా కానీ మీ నెంబర్స్ డబుల్ అవ్వాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు పర్ఫార్మ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ డేటా. ఇప్పటివరకు మీరు ఏం చేశారు, ఇక మీరు ఏం చేయబోతున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ డిపెండ్సింగ్ ఆన్ డేటా. అండ్ ఈరోజు డే బై డేనా ఈ డేటా అనేది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది, హ్యూజ్ డేటా వస్తుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు గమనించారో లేదో, మీరు ఎక్కడో చోట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, లేదా చూశారు, ఒక వెబ్సైట్కి వెళ్ళారు చూశారు, లేదా ఒక ఫ్లైట్ బుక్ చేద్దాం అనుకున్నారు, ఆగిపోయారు. మీకు ఏమవుతుంది చెప్పండి ఇమీడియట్గా. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ట్విట్టర్ ఓపెన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. హౌ గైస్, ఎలా వస్తున్నాయి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ? ఎక్కువ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్ చేసుకోండి. మీరు ఎక్కడో మీరు ఒక చిన్న పర్టికులర్ దాన్ని ఆపేశారు, మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా వస్తున్నాయి చెప్పండి. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీథింగ్? మీకు ఈ ఎక్స్పీరియన్స్ అర్థమైంది ఎప్పుడన్నా? Yes, Jagdish. Guys, come on. Every day. Ramesh, be interactive. So Ramesh is a new joinee from today. Okay, so ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా, ఎక్కడైనా ఒక పర్టికులర్ థింగ్ మధ్యలో ఆపేస్తే నీకు డెఫినెట్గా దాని రిలేటెడ్ కానీ దాని కాంపిటీషన్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ మీకు ఎక్కడో చోట వస్తూ ఉంటాయి కదా, అవునా? రీసెంట్ సోషల్ మీడియాలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. అవునా? సో ఎలా వస్తున్నాయి అంటే డిపెండ్స్ ఆన్ Every such history record అవుతుంది. ఓకేనా. సో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద స్టఫ్. ఓకేనా. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, సో దాన్ని ఏమంటారంటే ద సింపుల్ మీనింగ్ కాల్డ్ ఈటీఎల్. ఈటీఎల్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. Accept all cookies main role play చేస్తుంది కదా జగదీష్. Cookies will play a main role and everything will play a main role. Yeah. So today నేను చెప్పబోయే థింగ్ ఏంటంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ కాల్డ్ ఈటీఎల్. దీని ఏమంటారంటే ఈటీఎల్ అంటారు. ఈటీఎల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఈ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకేనా. అసలు ఈ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ ఎలా జరుగుతుందంటే దిస్ ఈస్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మైట్ బి నీ కంపెనీ అని చెప్పాను కదా అని, ఇందాక మనం దాని గురించి మాట్లాడుకుంటే ఒక కోక్ గురించే మాట్లాడుకుందాం. ఓకేనా. మైట్ బి మైట్ బి మెడికల్ కంపెనీ, ఎనీ డ్రగ్ అవ్వచ్చు, వేర్ ఎవర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నీకు మాట్లాడుకున్నట్టుగా ఒక చాక్లెట్స్ దాని గురించే మాట్లాడుకుందాం. ఓకేనా. డెఫినెట్గా నీకేముంటుంది, నెంబర్ ఆఫ్ నీ యొక్క కంపెనీలో ఏమేమి టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. నువ్వు ఏ కంట్రీకి షిప్ చేసినావు, ఓకే, సేల్స్ ఎంత, ఓకే, ఇక్కడ ఏంటి నీకు ప్రాఫిట్ మార్జిన్ ఎంత,
ఓకేనా? అంటే నీకు ప్రెజెంట్ ఉన్న దాంట్లో R&Dలో ఎంత ఉన్నాయి ప్రెజెంట్? R&Dలో ప్రెజెంట్ అంటే నీకు స్టాక్ ఎంత ఉంది ఆ కంట్రీస్లో. ఓకే, అంటే అట్ ద సేమ్ టైం నీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఉంది, ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది. ఓకే, ప్రాఫిట్ ఆ కంట్రీస్లో ప్రాఫిట్ ఎలా వస్తుంది. సో వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్, ఇలా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నీకేమవుతుంది, ఇది ఒక ఓన్లీ వన్ కంపెనీ అనుకుందాం. వన్ కంపెనీ అనుకుంటే నీకేమవుతుంది, మైట్ బి ఒకటే ప్రొడక్ట్ ఒకటే కంట్రీలో ఉందనుకుందాం. ఇట్స్ ఈజీ టు మేక్ ఎ సీక్వెల్ క్వరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అని కొట్టి ఒక చిన్న సీక్వెల్ క్వరీ రన్ చేయొచ్చు. బట్ ఇంత కాంప్లెక్స్గా ఉన్నప్పుడు నీకు ఏమైందంటే ఇట్స్ టఫ్. అండ్ మోర్ ఓవర్ నీకేంటి, ఎవ్రీ కంట్రీ ఒక్కొక్క డేటాబేస్లో నువ్వు స్టోర్ చేసుకుంటూ ఉంటావు. సో నీకు మల్టిపుల్ డేటాబేసెస్లో నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ టఫ్ టు డూ. అందుకే నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటే దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటాబేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఏదైతే ఉందో నువ్వు ఏం చేస్తుంటే మల్టిపుల్ డేటా సోర్స్ 1, డేటా సోర్స్ 2, మైట్ బి DB3. ఓకే, ఇలా డిఫరెంట్ డేటా సోర్సెస్లో నువ్వు ఏం చేయొచ్చు, నువ్వు ఆ డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి నువ్వు ఇన్పుట్కి తీసుకోవచ్చు. ఓకేనా? నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం చేయాలంటే నీకు కావాల్సిన మెయిన్ లాజిక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కావాల్సింది ఏంటి, షిప్మెంట్ రిపోర్ట్ ఎంతవరకు ఉంది ప్రజెంట్ అనేది మైట్ బి కావాలి, మైట్ బి నీకు ప్రాఫిట్ రిపోర్ట్ కావాలి, అవునా, అనేది నువ్వు ఇక్కడ లాజిక్ రాస్తావు. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చిన మొత్తం నువ్వు తీసుకున్నాన్ని టార్గెట్, అంటే ఎక్కడో చోట నువ్వు టార్గెట్ డేటాబేస్లో లోడ్ చేసుకోవాలి కదా, అంటే స్టోర్ చేసుకోవాలి కదా ఇన్ఫర్మేషన్ని. దాన్ని ఏమంటారంటే లోడ్ అంటారు. లోడింగ్ అంటే ఎక్కడైతే టార్గెట్ దాంట్లో డెస్టినేషన్లో స్టోర్ అయ్యింది నీకు రిజల్ట్, దీన్నే ETL అంటారు, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈరోజు AWSలో మనం ఈ యొక్క ETL గురించి మాట్లాడుకున్నాం. ఇలా ఒక శాంపిల్ కూడా చూద్దాం, ఒక చిన్న డేటాబేస్ తీసుకొని డేటా తీసుకొని అది ఏ విధంగా అవుతుంది, అలాగే అవుతుంది కూడా మనం చూద్దాం. ఓకేనా? ETL అంటే వాట్ ఈస్ ద బేసిక్ మీనింగ్. ETL is a process of combining the data from multiple sources into a large అంటే సెంట్రలైజ్డ్ రిపాజిటరీ కాల్ డేటా వేర్ హౌసింగ్. అవునా, దీన్ని ఏమంటారంటే ఇక్కడ లోడ్ అండ్ డేటాని మైట్ బి డేటా లేక్ అనొచ్చు. దీన్ని మీరు జాబ్ డిస్క్రిప్షన్స్లో డేటా లైక్ ఆర్కిటెక్చర్ అని చూస్తారు. మళ్ళీ దీన్ని ఏమంటారంటే డేటా వేర్ హౌసింగ్, దీన్ని ఏమంటారంటే డేటా లైక్ అంటారు, డేటా వేర్ హౌసింగ్ అంటారు. సో జస్ట్ ETL uses a set of business rule to clean and organize the raw data and prepare it storage and data analytics and machine learning. అంటే ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొన్నిసార్లు ఏమైందంటే డేటా డూప్లికేట్ రికార్డ్స్ వస్తూ ఉంటాయి నీ డేటాలో. సో ఇలాంటి డూప్లికేట్ రికార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నువ్వు క్లీన్ చేసుకోవచ్చు డేటాని. ఓకేనా? నువ్వు డేటా క్లీనింగ్కి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, డూప్లికేట్స్ అవ్వచ్చు, రో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వచ్చు. అలాంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో నువ్వు చేసుకోవచ్చు. So if you read it clearly, ETL is extract transform load is a process of combining data from multiple sources into large, అంటే లార్జ్ డేటా నువ్వు మిలియన్స్ ఆఫ్ జీబీని కూడా నువ్వు వాడుకోవచ్చు ఇందులో. ఓకే, అండ్ సెంట్రలైజ్డ్ రిపోజిటరీ కాల్ డేటా వేర్ హౌసింగ్. ETL uses a set of business rule to clean and organize raw data and prepare it for a storage, data analytics and machine learning. You can address the specific business intelligence needs through the data analytics such as predicting the outcome of business decision, generating the reports and dashboards, reducing the operational inefficiency and more. ఫర్ ఎగ్జాంపుల్ నీకేం కావాలి, నువ్వు ఈ యొక్క మోడల్స్తో మిషన్ లెర్నింగ్, ఈవెన్ నీకు కమింగ్ డేస్లో మిషన్ లెర్నింగ్ మోడల్స్తో కూడా యూ కెన్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఫ్యూచర్ అంటే ఏ విధంగా చేస్తా అలా చేస్తా చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇందాక మనం మాట్లాడుకున్న చాక్లెట్స్ ఎగ్జాంపుల్లో నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 100 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 100 యూనిట్స్ నీకు ఏం చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే కంట్రీకి వెళ్తున్నావు నువ్వు. ఓకేనా, ఈ 100 యూనిట్స్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ $50 అమ్ముతున్నావు అనుకుందాం. ఓకే, అంటే ఇక్కడ నువ్వు ఎంత ఇచ్చినావు, బీలో ఒక 10% డిస్కౌంట్ ఇచ్చావు ఈ కంట్రీకి, అంటే ఎంత ఒక $5 పోయినాయి అనుకుందాం, అంటే $45 అమ్ముతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో నీకు ఇవి 1 మిలియన్ యూనిట్స్ అయినప్పుడు నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చినావు, 10% డిస్కౌంట్ ఇచ్చినావు కదా. ఫర్ ఎవ్రీ మంత్ నువ్వు ఇంకో 5% యాడ్ చేసుకుంటూ పోతున్నావు. అంటే ఈ ఫస్ట్ మంత్ ఎంత ఇచ్చినావు, 10% ఇచ్చినావు, సెకండ్ మంత్ 15% ఇచ్చినావు, థర్డ్ మంత్ 20% డిస్కౌంట్ ఇచ్చినావు. అలా గ్రాడ్యువల్గా ఒక 12 మంత్స్కి నువ్వు ఎంత 5 అంటే 60% వరకు డిస్కౌంట్ ఇస్తున్నావు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్, ఇలాంటి కాంబినేషన్స్ నువ్వు పెట్టుకున్నప్పుడు నీకు ఏమైంది, యూ కెన్ బ్రింగ్ ఏ బిజినెస్. అంటే రేపు పొద్దున జరగబోయే నీ యొక్క బిజినెస్ లాసా గెయిన్ అనేదాన్ని, అంటే ఈరోజు నువ్వు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తే, ఎంత డిస్కౌంట్ ఇస్తే నీకు ప్రాఫిట్ వచ్చింది, ఎంత మార్జిన్ వచ్చింది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని నువ్వేం చేయొచ్చు, ప్రిడిక్షన్స్, ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ETL. ఓకేనా, అండ్ దీన్ని బట్టి మీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొన్ని డెసిషన్స్ మేక్ చేసుకొని పోయినావు.
చేసుకొని పోయి మీ లీడర్షిప్ టీమ్కి పోయినప్పుడు సార్ మనం 10% ఇస్తే ఈ విధమైన ప్రాఫిట్ వస్తుంది, 5% ఇస్తే ఈ విధమైన ప్రాఫిట్ ఇస్తుంది, 3% ఇస్తే ఈ విధమైన ప్రాఫిట్ వచ్చిందని నువ్వు మల్టిపుల్ డెసిషన్స్ని కనుక నువ్వు మీ బిజినెస్ వాళ్ళకి మీ యొక్క లీడర్షిప్ టీమ్కి ఒకటి చెప్పినావు అనుకో, డెఫినెట్గా వాళ్ళకి గుడ్ డెసిషన్ తీసుకుంటారు కదా, అవునా? అండ్ జనరేటింగ్ ద రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్, అంటే ఈ ఈటీఎల్లో నీకు వచ్చే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నీకు గ్రాఫ్స్లో అవ్వచ్చు, నీకు చార్ట్స్లో అవ్వచ్చు, బార్ చార్ట్, పై డయాగ్రామ్ ఇలాంటివి ఉంటాయి కదా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అందులో కూడా నువ్వు పెట్టుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల ఏమైందంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేసి కాస్త ఈ ఈటీఎల్ టూల్ ఏదైతే ఉందో సింప్లిఫై చేసి నీకు ఇచ్చేస్తుంది. జస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఏంటి, నీ యొక్క లాజిక్ మీద, నీకేం కావాలి బేస్గా, ఓకేనా అనేది కనుక నువ్వు ప్రాపర్గా ఇచ్చావు అనుకోండి వర్కౌట్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో హౌ ఇట్ వర్క్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాఫ్కా అనేది ఉంది. కాఫ్కా అనేది ఏంటి, హౌ ఈటీఎల్ వర్క్స్, ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ డేటాబేస్. అంటే ఏంటి, ఇది ఈ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఏముందంటే కాఫ్కా అనే ఒక డేటాబేస్లో ఉంది. కాఫ్కా అనేది ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు లైవ్ స్ట్రీమింగ్ చాలామంది చూస్తూ ఉంటారు కదా, అవునా. మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మైట్ బి మన లైవ్లు వస్తూ ఉంటాయి, స్టార్ స్పోర్ట్స్లో అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, మల్టీ వరల్డ్ వైడ్గా మీకు స్ట్రీమ్ అవుతూ ఉంటాయి కదా, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనుకుందాం, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇదేంటి, ఇది ఎక్స్ట్రాక్షన్, ఓకేనా. అక్కడ నుంచి డేటా వస్తుంది, అక్కడ నుంచి ఎక్కడికి డేటా వస్తుంది, ఏడబ్ల్యూఎస్లోకి వస్తుంది. ఏడబ్ల్యూఎస్లో ఏంటి, గ్లూ అనే ఒక ఏడబ్ల్యూఎస్ గ్లూ అనే సర్వీస్కి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఎప్పుడైతే గ్లూలోకి వచ్చిందో వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఒక కోడ్ రాస్తున్నారు, ఓకేనా. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ స్క్రిప్ట్ అంటారు, ఓకేనా. దాన్ని మీరు స్పార్క్లో రావచ్చు, స్పార్క్లో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కోడ్లో మీరు రాసుకోవచ్చు. ఇక్కడ స్క్రిప్ట్లో మీకు కావాల్సింది ఇచ్చేసినాం అనుకో, మీకు మళ్ళీ అగైన్ S3 బకెట్లోకి టార్గెట్లోకి ఏమైంది లోడ్ అయిపోద్ది, మీ యొక్క డెస్టినేషన్ మీకు కావాల్సిన రిపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ లోడ్ అయిపోయింది, పోయి మీరు తీసుకోవచ్చు, ఓకేనా. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? రమేష్, ఎనీ క్వశ్చన్స్? No. Yeah, nothing as of now, Jagdish. థ్యాంక్ యూ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు అసలు ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేయాలి, డేటాని క్లీన్ చేయాలి. చాలామందికి చాలా డౌట్స్ వస్తుంది, డేటా క్లీనింగ్ అంటే ఏంటనేది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైల్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి, చాలామంది విన్నారా? ఫైల్ ఫార్మాట్ అంటే ఏంటి, .txt ఫైల్ ఉంటుంది, అవునా, పార్కే ఫైల్ ఉంటుంది, CSV ఫైల్ ఉంటుంది, ఎక్సెల్ ఫైల్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, అవునా. వాట్ ఈస్ డేటా ట్రాన్స్ఫర్మేషన్? ఇన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ETL tools can transform and consolidate the raw data into staging area to prepare for the target data warehouse. The data transformation phase can involve the types of data changes. ఇక్కడ చూడండి, బేసిక్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్రూవ్ ద డేటా క్వాలిటీ బై రిమూవింగ్ ఎర్రర్స్, ఎంప్టీ డేటా ఫీల్డ్స్ అండ్ సింప్లిఫైయింగ్ ద ఐడియా. ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫాలోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కొన్నిసార్లు మీకు ఎలా ఉంటుందంటే మీకు టేబుల్స్ ఉంటాయి, బట్ అందులో ఏం వాల్యూస్ ఉండవు. సో మీరేం చేయాలి, మీరు ఒక పెద్ద అప్లికేషన్ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే, అలాంటి ఎంటీ ఫీల్డ్స్ ఉన్నప్పుడు ఏమైందంటే మీకు ప్రాపర్గా మీరు పర్ఫామ్ చేయటం, మీ డేటా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయటం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే రిమూవ్ చేస్తారు. డేటా క్లిన్జింగ్ అంటే ఏంటి చూడండి. Data cleansing removes the errors and maps the source data to target data format. For example, you can map the empty data table to the zero and map the data value to parquet, P or child. For example, మీకు అక్కడ ఏమొచ్చింది, వాల్యూ ఏం లేదంటే మీనింగ్ ఏంటి, ఇట్స్ కాల్డ్ ఎంటీ, రైట్, జీరో, రైట్. సో నువ్వేం చేయొచ్చు, అక్కడ ఉన్న ఎంటీ దాన్ని తీసేసి జీరో పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 1 million రోస్ ఉన్నాయి అనుకుందాం, వాటిలో పెట్టడం నీకు చాలా కష్టం, రైట్. పొద్దాక ఎక్సెల్ ఫీల్డ్ వెళ్ళి సేవ్ చేసి పెట్టడం. అదే మీరు ఒక చిన్న కోడ్ రాశారనుకోండి, ఆ ఎంటీ ఫీల్డ్స్ అన్ని జీరో అయిపోతాయి, ఓకేనా. సో ఇది మీరు అనుకోవచ్చు, అరే ఇట్స్ ఈజీ కదా, ఎంత చిన్నది, ఇమీడియట్గా మనం ఆ ఎంటీ అనే దగ్గర పెట్టి జీరో పెట్టచ్చు. బట్ బిలీవ్ మీ, కొన్ని ఎక్సెల్ కొన్ని CSV ఫైల్స్, పార్కే ఫైల్స్లో మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి, 2 million 3 million కూడా ఉంటాయి. సో అన్నింటిలో నువ్వు పెట్టాలంటే నీ రోజు అయిపోతుంది. సో అందుకే ఇలా వచ్చింది. అండ్ డేటా డూప్లికేషన్స్ అంటే ఇక్కడ ఇది డేటా డూప్లికేట్స్ అంటే దాన్ని చూద్దాం మనం, అవునా. డూప్లికేషన్ ద డేటా క్లీనింగ్, ఐడెంటిఫై, రిమూవ్ ద డూప్లికేషన్ ఆఫ్ కొన్నిసార్లు డేటా అనేది డూప్లికేట్ అవుతుంది, దాన్ని రిమూవ్ చేస్తుంది. డేటా ఫార్మాట్ వర్షన్స్, రీవర్షన్, కన్వర్ట్ డేటా సచ్ యాజ్ క్యారెక్టర్ సెట్స్, మెజర్స్ యూనిట్, టైమ్ డేట్ వాల్యూ ఇంటూ ద కన్స్ట్రక్టెడ్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమి ఉంటుంది, అక్కడ స్ట్రింగ్ అని ఇచ్చాడు, బట్ అందులో మీకు వాల్యూ ఉంటుంది, ఓకేనా.
సో అప్పుడు ఏమైంది, ప్రాపర్గా నీకు వర్క్ అవ్వదు. సో ఇలాంటి డేటా ఫార్మాట్ రివర్షన్స్ ఏదైతే ఉన్నాయో, మైట్ బి వాల్యూ ఇచ్చి ఇంటీజర్ వాల్యూ ఇచ్చిన దగ్గర మైట్ బి ఒక స్ట్రింగ్ ఉంటామో, క్యారెక్టర్ ఉంటామో, ఇలాంటివి కూడా చేస్తుంది. Advanced data transformations. Advanced data transformations use the business rules to optimize the data for a earlier analysis. For example, transformation follows. ఇక్కడ చూడండి, డివర్షన్ అవ్వచ్చు, జాయినింగ్ అవ్వచ్చు, స్ప్లిట్టింగ్ అవ్వచ్చు, సమ్మరేషన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెఫ్ట్ జాయిన్స్, రైట్ జాయిన్స్ మీ డేటా డిబిఎంఎస్లో మీరు చదువుకునే ఉంటారు. ఓకేనా, మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసే ముందు మీరు ఏం చేయొచ్చు అంటే, రోస్ని కాలమ్స్ని కంపేర్ కూడా మీరు చేసుకోవచ్చు. వాట్ ఇట్ ఎనీ క్వశ్చన్స్, ఎవరికైనా ఐడియా ఉందా? ట్రాన్స్ఫర్మేషన్స్లో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఓకే, ఇంకా చాలా థింగ్స్ కూడా ఉన్నాయి, బట్ ఇవి బేసిక్ డేటా ట్రాన్స్ఫర్మేషన్లో ఏం వాడతారు అనే దాని గురించి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనం నెక్స్ట్ దాన్ని చూసుకుంటే డేటా లోడింగ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనేం చెప్పాను, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అని చెప్పాను కదా. ఓకే, డేటా లోడింగ్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్, దీని గురించి నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో టేబుల్స్ అనేవి ఉంటాయి. అంటే మీ డేటాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు ఒక కంపెనీలో ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. ఓకేనా, మీ అకౌంట్లో అక్కడ ఏముంటుంది చూడండి, మీరు ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తారు, మీరు ఎక్కడ పని చేశారు, మీరు ఎక్కడ స్కూల్లో చదివారు, మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, మీరు బీటెక్ ఎక్కడ చదివారు, మీ మాస్టర్స్ ఎక్కడ చదివారు, మీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, మీ విలేజ్ ఏంటి, మీ సిటీ ఏంటి, మీ ఇంట్రెస్ట్లు ఏంటి, మీ హాబీలు ఏంటి, ఇవన్నీ మీరు పెట్టుకుంటారా లేదా మీ ప్రొఫైల్లో? సో ఇవన్నీ ఎలా స్టోర్ అవుతాయి అంటే ఒక డేటాబేస్లో, అవునా, ఎలా స్టోర్ అవుతాయి అంటే ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి, ఒక స్ట్రక్చరల్ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దాని తర్వాత మీ సిటీ, మీ బ్యాచిలర్స్ ఏంటి, మీ స్కూలింగ్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, ఇలాంటివన్నీ ఒక టేబుల్ ఫార్మాట్లో వస్తాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ షిఫ్ట్ అయ్యారు అనుకోండి, వాట్ యూ డూ, యూ చేంజ్, రైట్? మీరు ఎప్పుడైతే చేంజ్ చేశారో ఆ వాల్యూ ఏమైతే అప్డేట్ అయిందిగా లేదా? రైట్? Yeah. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఒక వాల్యూని పెట్టి ఆ వాల్యూని రీప్లేస్ చేసినప్పుడు డెఫినెట్గా అది అప్డేట్ అయింది కదా. అప్డేట్ అయినప్పుడు డెఫినెట్గా ఫేస్బుక్ వాట్ ఎవర్ వాళ్ళ యొక్క డేటాబేసెస్లో నీ యొక్క వాల్యూ ఏమవ్వాలి, అప్డేట్ అవ్వాలా లేదా? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీ పర్టికులర్ అకౌంట్స్ డేటాని ఏమైనా లోడ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా, సో ఇంతకుముందు నీ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు నీ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయింది. సో వాళ్ళు ఏం చేయాలి, ఆబ్వియస్లీ నీ యొక్క అకౌంట్ ఏంది అప్డేటింగ్ స్టేజ్లో ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే ఫుల్ లోడ్ అంటారు. ద డేటా ఇక్కడ చూడండి, ద ఎంటైర్ డేటా ఫ్రమ్ ద సోర్స్ ట్రాన్స్ఫార్మ్ మూవ్ టు ద డేటా వేర్ హౌస్. ద ఫుల్ లోడ్ యూజువల్లీ టేక్ ప్లేస్ ఇన్ ద ఫస్ట్ టైమ్ దట్ యూ లోడ్ ద డేటా ద సోర్స్ సిస్టమ్ ఇన్ టు ద డేటా వేర్ హౌస్. అంటే సింపుల్ ఫుల్ లోడ్ అంటే ఏంటంటే నీ ఎంటైర్ అకౌంట్ ఏదైతే ఉందో వాటిని లోడ్ చేసేస్తుంది. ఓకేనా, అంటే నీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నీ పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిటీ మార్చావని చెప్పాను కదా, మళ్ళీ నీ ఎంటైర్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వీటన్నిటిని అప్డేట్ చేస్తుంది. దీన్ని ఫుల్ లోడ్ అంటారు. ఇంక్రిమెంటల్ లోడ్ అంటే ఏంటంటే నువ్వు సిటీ మార్చావు అనుకో, ఓన్లీ సిటీనే మారుస్తుంది, ఇఫ్ మిగతాది మొత్తం మార్చదు, బికాజ్ మిగతాది అప్డేట్ అవ్వలేదు కదా. దాన్ని ఇంక్రిమెంటల్ లోడ్ అంటారు. ఓకే, ఎందుకు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు చూడు, డేటాని మళ్ళీ లోడ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నువ్వు ఒక్కదాని కొన్ని మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి వాళ్ళు ప్రతిరోజు. సో నీ యొక్క ఇన్ఫర్మేషన్లో ఏం మారింది, ఓన్లీ సిటీ మారింది కదా. సో నువ్వు సిటీని అప్డేట్ చేస్తే పోతుంది, దాన్ని ఇంక్రిమెంటల్ లోడ్ అంటారు. లేదా ఒక అప్డేట్ వచ్చిందని మొత్తం మార్చడాన్ని ఫుల్ లోడ్ అంటారు. జస్ట్ కీప్ ఇట్ సింపుల్, మీకు దాని తర్వాత మీకు గ్రాన్యులర్గా కమింగ్ డేస్లో మీకు అర్థమవుతూనే ఉంటాయి. ఓకేనా, స్ట్రీమింగ్, ఇంప్రింటర్, బ్యాచ్ ప్రాసెసింగ్, ఇలాంటి లోడ్స్, డేటా లోడ్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకేనా, సో డేటా అనలిటిక్స్ ఎలా తీసుకురావాలంటే, మరి నీ డేటా చేంజ్ అయినప్పుడు డెఫినెట్గా ఈ లోడ్స్ అన్నిటిని నువ్వు పర్ఫామ్ చేసిన తర్వాతనే కదా డేటాని నువ్వు యాక్చువల్గా ఈటీఎల్ చేసేది. అవునా, సో దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. ఓకేనా, ఏమన్నా క్వశ్చన్స్ వచ్చినా నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, ఎలా ఒక డేటాని మనం ఒక నెట్ఫ్లిక్స్ డేటా తీసుకుందాం, కొన్ని మూవీస్ డైరెక్టర్స్ తీసుకొని మనం ఎలా చేస్తాం, ఏ విధంగా చేస్తాం కూడా మీకు చూపిస్తాను. ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఫార్? No, Jagdish. No, right? Yeah. Chalo, let's go. Let me share my screen, start doing the practical today. Okay, and today we are going to learn the couple of AWS services, which is AWS Glue and AWS Athena. ఏమంటారు? AWS Glue and AWS Athena. So let me delete the previous ones. Glue crawler. Okay.
ఓకే. సో చలో ఐ క్రియేటెడ్ 2 బకెట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ బకెట్ ఏంటంటే ఎథీనా రిజల్ట్స్ అనేది ఒక బకెట్ క్రియేట్ చేశాను నేను. జగదీష్ ఎథీనా ఫైల్స్ అని ఒక బకెట్ క్రియేట్ చేశాను. ఓకే. ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే ఇందులో ఒక చిన్న థింగ్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్‌గా మన సోర్స్ ఫైల్ ఇక్కడ ఇచ్చేస్తాం మనము. బట్ దీనికోసం మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే నేను జస్ట్ ఈటీఎల్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇందులో మనం ఏం చేద్దాం అంటే ఒక ఫైల్‌ని మనం అప్లోడ్ చేద్దాం. మనం దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం. యాడ్ ఫైల్. ఓకే. ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. దాన్ని నెట్‌ఫ్లిక్స్ టైటిల్స్ అని ఒక ఫైల్ ఉందన్నమాట. దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే. సో అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడికెళ్ళి నేను నెట్‌ఫ్లిక్స్ ఫైల్ మీకు టైటిల్స్‌ని ఓపెన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ చూడండి ఏముందో. మూవీ టైపు, టైటిల్, డైరెక్టర్ ఎవరున్నారు, క్యాస్ట్ ఇందులో ఎవరున్నారు, ఓకేనా. కంట్రీ ఏ కంట్రీలో తీసింది, డేట్ యాడెడ్, ఏ ఇయర్‌లో రిలీజ్ అయింది, దాని డ్యూరేషన్ ఎంత, లిస్ట్ ఎంత, ఓకేనా. డిస్క్రిప్షన్ ఏంటి, దాని స్మాల్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటదనేది ఒక ఫైల్ తీసుకున్నాను. ఓకేనా. యూ సీ సో లాట్ ఆఫ్ డేటా ఉంది ఇందులో. ఓకే. సో అండ్ ఈ యొక్క క్లాస్‌లో మనం 2 సర్వీసెస్ నేర్చుకుంటాం బై ఏడబ్ల్యూఎస్ గ్లూ నేర్చుకుంటాం, ఏడబ్ల్యూఎస్ ఎథీనా నేర్చుకుంటాం. సో బిఫోర్ దట్ నేను మన ఆర్కిటెక్చర్ చూపిస్తాను ఈరోజు. సో మనం ఏం చేసినాం చెప్పండి. మన సిఎస్వి ఫైల్‌ని ఎక్కడ అప్లోడ్ చేసినాం? ఏడబ్ల్యూఎస్ S3లో అప్లోడ్ చేసేసాం. అప్లోడ్. ఓకేనా. సో ఇప్పుడు మనకెళ్ళి ఏం చేయాలంటే గ్లూ ఇందులో గ్రూప్ క్లోనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైనా ఈటీఎల్ దేన్నైతే ఈటీఎల్ చేద్దాం అనుకుంటున్నావో, ఓకేనా, దాన్ని నువ్వు ఏడబ్ల్యూఎస్‌లో ఎలా చేస్తావంటే ఐఎమ్ గోయింగ్ టు హియర్. ఇక్కడికెళ్ళి ఎథీనా అని ఒకటి కొడుతున్నాను చూడండి. ఇక్కడ ఎథీనా అని ఒకటి పెడుతున్నాను నేను. ఓకేనా. ఇది ఎథీనా. సో ఇక్కడ మనం మన ఏడబ్ల్యూఎస్ S3 బకెట్‌లో ఇందాక ఒకటి ఏం చేసినాం మనము, ఒక ఫైల్ అప్లోడ్ చేసినాం. ఆ ఫైల్‌లో నుంచి నువ్వేం చేయొచ్చంటే బై యూజింగ్ దట్ ఫైల్ యూ కెన్ క్వెరీ ద డేటా. క్వెరీ ఇన్ ద సెన్స్ అంటే ఎలా, ఇప్పుడు ఇందాక నీకు అక్కడ పెద్ద డేటా ఉంది. ఏముంది? యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు డైరెక్టర్స్, మూవీస్ సో అండ్ సో ఉంది. నేనేం చేస్తానంటే ఇక్కడికెళ్ళి ఇక్కడ ఒక కండిషన్ పెడతాను నేను. ఇక్కడికెళ్ళి నువ్వు ఒక ఇందాక ఇది మన S3 డేటా కదా, S3 బకెట్ డేటా అని ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ గ్రూప్ క్లోనర్ అని ఒకటి ఉంది. క్రౌలర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రౌలర్ అంటే ఏంటంటే మనం దేన్నైనా కానీ ఈటీఎల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మన సోర్స్ డేటా నుంచి పిక్ చేసుకోవాలి. రైట్ ఆర్ రాంగ్? యాహ్! సోర్స్ డేటా నుంచి ఎలా పిక్ చేస్తామంటే ఈ ఏడబ్ల్యూఎస్ గ్లూ అనే సర్వీస్‌లో క్లౌరర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో బై యూజింగ్ దిస్ పర్టిక్యులర్ క్రౌలర్ వీ కెన్ పాయింట్ ద సోర్స్ డేటా. అంటే సోర్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని పాయింట్ చేయొచ్చు మనం. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఎథీనా సర్వీస్ ఓపెన్ చేసి, లేదంటే నేను ఇక్కడ గ్లూ అని కొడతాను. నేను ఇక్కడ గ్లూ కొడుతున్నాను. ఇక్కడ గ్లూ కొట్టినప్పుడు ఏమైందంటే మీరు చూడండి. ఇక్కడ మీరు 3 డాట్స్ లెఫ్ట్ సైడ్ మీకు 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీరు టైప్ చేయండి. ఎస్క్యూస్ ఎందుకు ఓపెన్ అయింది? కమ్ ఆన్. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఏముంది చెప్పండి. క్రౌలర్ ఉందా లేదా? ఇది డేటా కేటలాగ్. మీరు డేటా కేటలాగ్ ఓపెన్ చేస్తే క్లౌరర్ అనేది ఓపెన్ చేయాలి. సో క్రియేట్ ఎ క్లౌరర్. సో ఇదేమంటున్నాను నేను, ఈటీఎల్ జాబ్ అంటున్నాను నేను. ఓకే. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఒక డేటా సోర్స్ ఇవ్వాలి. డేటా సోర్స్ అంటే ఏంటి ఈజ్ యువర్ డేటా ఈజ్ ఆల్రెడీ మ్యాప్ టు ద గ్లూ టేబుల్ అంటే గ్లూలోకి ఇంకా డేటా రాలేదు. ఇప్పుడే కదా మన S3లో అప్లోడ్ చేసింది. మన డేటా అనేది S3లో ఉంది. సో మనం ఏం చేయాలంటే మన సోర్స్ డేటా ఏంటి, ఇక్కడ యాడ్ డేటా సోర్స్ మీద కొట్టినాం అనుకో, మన సోర్స్ డేటా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ S3 కదా. యాహ్! రైట్. సో ఇక్కడికెళ్ళి మనం ఏం చేస్తాము, జగదీష్ ఎథీనా ఫైల్స్ అని ఒక ఫైల్ చేసుకున్నాను. ఇందులోనే కదా మనం అప్లోడ్ చేసింది. మనం ఎప్పుడైనా దీన్ని ఇవ్వకూడదు. మనం దేన్ని ఇవ్వాలంటే ఈ ఈటీఎల్ అన్న ఈ ఫోల్డర్ ఉంది చూసిన దీన్ని ఇవ్వాలి, పాత్ని. ఇక్కడ చూడండి, ఆల్ ఫోల్డర్స్ ఇన్ ఫైల్స్ కంటైంట్ S3 పాత్ ఆర్ క్రౌల్డ్. ఇట్లా ఇచ్చినాం అనుకో, ఇందులో ఈటీఎల్ తర్వాత ఉన్నది ఏదైతే ఉందో దాన్ని అంతా క్రౌల్ చేస్తుంది. యాడ్ S3 డేటా సోర్స్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన డేటా సోర్స్ డేటాని మనం పిక్ చేసుకున్నాం. క్లిక్ నెక్స్ట్. సో దీనికంటూ మనం ఒక IAM రోల్ అనేది ఇవ్వాలి మనం. ఓకేనా. IAM రోల్ ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్ గైస్.
ఇప్పుడు ఇది ఎవరు చెప్తారంటే ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే ప్రాపర్గా వింటారో వాళ్ళు చెప్తారు. ఐఏఎం అంటే ఏం చెప్పాను నేను? ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పాను. సో ఈరోజు ఏడబ్ల్యూఎస్ గ్లూ S3 అనేది 2 డిఫరెంట్ సర్వీసెస్ కదా. S3 డిఫరెంట్ సర్వీస్, గ్లూ డిఫరెంట్ సర్వీస్. సో ఈ గ్లూ వెళ్ళి ఎవరితో మాట్లాడాలి? S3తో మాట్లాడాలి. సో మీరు చెప్పండి, పర్మిషన్ అనేది ఇవ్వాలా లేదా మనం? యా ఇవ్వాలి. నేను గ్లూని ఐ వాంట్ టాక్ టు AWS S3. మీ బకెట్స్లో ఒక డేటా, ఒక ఆబ్జెక్ట్తో నేను మాట్లాడాలి. విల్ యూ అలౌ మీ అనే దానికి నువ్వేం చేయాలి? యాక్సెస్. నువ్వేం చేయాలి? ఫస్ట్ థింగ్ నా గ్లూకి ఒక యాక్సెస్ కావాలి కదా. యాక్సెస్ కావాలంటే ఏం చేద్దాం? ఐఏఎంకి వెళ్తాను. అలానే నేను క్రియేట్ చేశాను, బట్ ఐ విల్ క్రియేట్ ఎ న్యూ వన్ ఫర్ యూ. సో ఇక్కడికి వెళ్తున్నాను నేను. సో ఇక్కడికి వెళ్ళి రోల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ రోల్లో ఏం పెడతానంటే, ఇక్కడ సర్వీస్ పిక్ చేసుకోండి. గ్లూనే కదా మనకి కావాల్సింది, గ్లూ. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడికి వెళ్ళి మీకు తలనొప్పి లేదనుకుంటే మీరు డైరెక్ట్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వచ్చు. బట్ నేను అలా ఇవ్వను. నేను దేనికి ఇస్తానంటే అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ అనేది ఒకటి ఉంది కదా ఇక్కడ, దాన్ని ఇస్తాను నేను. దాని తర్వాత ఇక్కడ ఏముందంటే, ఇక్కడ గ్లూ సర్వీస్ రో, AWS గ్లూ సర్వీస్ రోల్ అనేది ఉందన్నమాట. ఈ రెండింటిని ఇస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేమ్ పెడతానంటే AWS ETL జాబ్ పర్మిషన్స్ క్రియేట్ చేసేసాను. సో ఇందాక ఇక్కడ మనకు క్రాలర్ కదా, ఇదే కదా. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను రీఫ్రెష్ చేశాను. ఇక్కడ వచ్చింది కదా మనకి. సో దీనివల్ల మనకి ఏమైందంటే, ఈ గ్లూ అనేది S3 బకెట్తో మాట్లాడుతుంది. S3 బకెట్ ఏం చేస్తుంది అంటే, మనకి దీనికి పర్మిషన్స్ ఇచ్చినాం కదా. ఇక్కడ మనము ఏం చేస్తుందంటే S3 బకెట్లో ఉన్న డేటాని మనకి పర్మిషన్ ఇస్తుంది యాక్సెస్ చేయడానికి. గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా గైస్? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ గైస్. కమాన్, మాట్లాడండి. మీరు మాట్లాడితే నాకు తెలుస్తుంది. సైలెంట్గా ఉంటే నాకేం అర్థం కాదు. Bit confused. Yeah. నో ప్రాబ్లం, నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు గ్లూ AWS సర్వీస్, S3 AWS సర్వీస్, ఈ 2 డిఫరెంట్ సర్వీసెస్. నేనేం చేస్తున్నాను ఇప్పుడు, నా డేటా అనేది ఎక్కడుంది? S3లో ఉంది. నేనేం చేస్తున్నాను, నా S3లో ఉన్న డేటాని నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఏమైంది చెప్పండి? నాకు గ్లూకి పర్మిషన్స్ కావాలి కదా నేను యాక్సెస్ చేయాలంటే S3ని. Yeah. డేటా అనేది S3లో ఉంది, మరి నాకు గ్లూకి పర్మిషన్ కావాలి కదా. సో అందుకే మనం ఇక్కడ పర్మిషన్ ఇచ్చినాం. ఏమైనా ఇచ్చినాం? గ్లూకి S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చినాం. ఓకేనా? అట్ ద సేమ్ టైం గ్లూ సర్వీస్ రోల్ ఇచ్చినాం. సో ఇప్పుడు ఏమైందంటే, నేను ఈ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల గ్లూకి యాక్సెస్ దొరుకుతుంది S3తో మాట్లాడడానికి. Okay. అర్థమైందా? ప్రసన్న, అర్థమైందా? అర్థమైందా గైస్? S3కి యాక్సెస్ ఇచ్చింది అర్థమైంది, కానీ ఈ గ్లూ దగ్గర సర్వీసెస్ చాలా ఉన్నాయి కదా, మీరు అదొక్కటే స్పెసిఫిక్ గా ఎందుకు పిక్ చేశారో అర్థం కాలేదు. గ్లూ సర్వీస్ రోల్ ఏంటంటే, ఇక్కడ చూద్దాం మనం. గ్లూ సర్వీస్ రోల్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ అలౌ, దీనికి మల్టిపుల్ పర్మిషన్స్ కావాలి. సో ఇట్స్ ఈజీగా ఉండడానికి నేను ఏం చేశానంటే, జస్ట్ ఇక్కడ ఉన్న సర్వీస్ రోల్ ఏది మంది, ఇది ETL ఫార్మ్స్ ఇదే కదా. ఓకేనా? ఇక్కడికి వెళ్ళారనుకోండి పాలసీలోకి, ఇక్కడ ఏముంది, మీరు క్లిక్ చేశారనుకోండి, S3 గెట్ బకెట్ లొకేషను, S3 లిస్ట్ బకెట్, లిస్ట్ ఆల్ బకెట్ ACL. అంటే ఏదైతే S3కి ఉందో, S3 రిలేటెడ్గా ఉన్న థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే, పర్మిషన్స్ ఎప్పుడైతే గ్లూ యాక్సెస్ చేసిందో, ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ S3ని యాక్సెస్ చేస్తుంది. దాని తర్వాత ఏంటి, మన బకెట్స్ ఎన్ని ఉన్నాయి? లిస్ట్ బకెట్ ఉంది. దాని తర్వాత ఏముంది, మన సోర్స్ బకెట్ ఏముంది, ఆ బకెట్ ACLని చేస్తుంది. ఓకేనా? అంటే మన S3 బకెట్ అనేది EC2 ఇన్స్టెన్స్కి ఏమైనా కనెక్ట్ అయితే అందుకే ఈ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇది కూడా కావాలి మన గ్లూ యాక్సెస్ చేయడానికి. ఈ పర్మిషన్స్ అన్నీ కావాలి గ్లూ యాక్సెస్ చేయడానికి. అర్థమైందా? ఓకే, అర్థమైంది. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేసినాము. ఇప్పుడు మన డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఆబ్వియస్లీ ఇప్పుడు డేటాను మనం తీసుకున్నాం కదా. డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలంటే, నేను ఇప్పుడు ఒక టార్గెట్ డేటాబేస్ని నేను క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను ఇక్కడ ఒక టార్గెట్ డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు ఏంటంటుందంటే ETL డెస్టినేషన్ అంటున్నాను.
క్యాపిటల్ లెటర్స్ యాక్సెప్ట్ చేయలేదు నన్ను. ఓకే. సో నేనేం చేశాను, క్రౌడ్లోకి వెళ్తున్నాను. దీన్ని ఒకసారి మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఈటీఎల్ డెస్టినేషన్ అని పెట్టేశాను. ఓకేనా. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోజు అప్డేట్, ఇది నీకు ఎవ్రీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది క్రౌలర్ షెడ్యూల్. అంటే దీన్ని నువ్వు ఆన్ డిమాండ్, అంటే నాకు కావాల్సినప్పుడు చేసుకోవాలా, లేదంటే నువ్వు హవర్లీ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు, డైలీ షెడ్యూల్ చేసుకోవచ్చు, ఎవ్రీడే 9 o'clock నాకు క్రౌల్ చేయని చేసుకోవచ్చు, వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు మనం తీసుకున్న డేటా ఉంది కదా, సోర్స్ డేటా, అది నీకు ఎవ్రీ అవర్ అప్డేట్ అవుతా ఉంటే అట్లా నువ్వు ఎవ్రీ అవర్ ఇది పిక్ చేసుకుని ఈటీఎల్ చేస్తూ ఉంటుంది జాబ్. లేదా నీకు వీక్లీ అప్డేట్ అవుతుంది అనుకో, ఆ పర్టికులర్ డేటాబేస్, ఆ పర్టికులర్ టేబుల్ కానీ ఆ పర్టికులర్ ఫైల్ కానీ, ఇది నువ్వు ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు ఎవ్రీ వీక్లీ. సో నాకు ఇప్పుడు ఆన్ డిమాండ్ కావాలి, ఈ ఒక్కసారికి కావాలి కాబట్టి ఆన్ డిమాండ్ పెట్టుకున్నాను. ఓకే, క్రియేట్ క్రౌలర్. ఇప్పుడు నేను క్రౌల్ చేయగానే ఏమైంది, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను, జస్ట్ రన్ ద క్రౌలర్. ఇప్పుడు మనం రన్ చేయాలి ఈ క్రౌలర్ని. సో రన్ చేసినప్పుడు ఏమైందంటే ఇందాక నీ S3లో ఉన్న డేటా ఏదైతే ఉందో అది ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ సోర్స్గా వచ్చింది మనకి, ట్రాన్స్ఫర్మేషన్లో సోర్స్ ఫైల్గా వచ్చింది మనకి. చూడండి ఇక్కడ రన్ అవుతుంది కదా మనకి. ఇట్ విల్ టేక్ 1-2 minutes అనమాట. 1-2 minutes అంతవరకు ఇది క్రౌల్ అవుతుంది. ఇది వన్స్ ఈ క్రౌల్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు S3లో ఉన్న డేటా కాస్త గ్లూలోకి వచ్చింది. సో నౌ యూ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు నువ్వేం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ లాజికల్ రాయాలి. అర్థమైందా? చలో చేద్దాం, వెయిట్ చేద్దాం దీనికోసం. లాజిక్ SQLలో రాయాలి కదా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఓకేనా, SQLలో కాదు, దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. దాన్ని కూడా మీకు చెప్తాను నేను ఎలా రాయాలనేది. ఓకే జగదీష్. మీకు చూపిస్తాను నేను అది ఎలా రాయాలనేది. ఓకే, స్టాపింగ్ అయిపోతుంది అంటే సక్సెస్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం డేటాబేసెస్లో క్రియేట్ చేసినాం కదా ఇందాక, ఈటీఎల్ డెస్టినేషన్ అని క్రియేట్ చేసినాం కదా. ఇక్కడ ఏమైంది చూడండి, ఇప్పుడు దీని మీద క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి వచ్చినాయి కదా, షో ఐడి, క్యాస్ట్, కంట్రీ, డేట్, రిలీజింగ్. అంటే అంటే ఇందాక టేబుల్లో ఇదే ఉంది కదా మనకి, మీరు చూసారా? నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ టైటిల్లో ఏముంది చూడండి ఇక్కడ. అంటే దీని యొక్క కాలమ్స్ అన్నీ వచ్చినాయి, ఇదే కదా టైటిల్, షో ఐడి, టైప్, క్యాస్ట్, కంట్రీ, ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి కదా మనకి. అంటే ప్రివ్యూ అయిపోయిందా లేదా మనకి? రైట్, మనకి కంప్లీట్గా వచ్చేసింది ఇక్కడ. అంటే మనకి ఇప్పుడు డేటాబేస్లో మనకి ఏమొచ్చింది, మనకి కంప్లీట్గా ఇక్కడ మనకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఆర్కిటెక్చర్ చూద్దాం మళ్ళీ. ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ, ఆర్కిటెక్చర్ ఏది, ఇక్కడ ఆర్కిటెక్చర్, లెట్స్ బ్యాక్ టు అవర్ ఆర్కిటెక్చర్. CSV ఫైల్ చేసినాం, క్లౌరల్ చేసినాం, S3 బకెట్ వచ్చింది, అవునా? అంతే కదా, క్రౌలర్ S3 బకెట్. ఇక్కడ CSV ఫైల్ మనం S3లో పెట్టినాము, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందా లేదా? క్రౌల్ చేయగానే ఏమైంది, S3 బకెట్ కాస్త గ్లూలోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనము ఇప్పుడు లెట్స్ గో టు హియర్ అండ్ లెట్స్ డూ ద అదర్ ఫంక్షన్స్. ట్రాన్స్ఫర్మేషన్స్ ఏ విధంగా చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకోసం ఎథీనా ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇంకో సర్వీస్ గురించి కూడా ఇక్కడ ఇంకో సర్వీస్ కూడా నేర్చుకుందాం అనుకున్నాం కదా. అదే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ETL అని ఒక టేబుల్ వచ్చింది కదా మనకి. ఓకేనా, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రివ్యూ దాని మీద కొడుతున్నాను, ప్రివ్యూ టేబుల్ మీద రన్ క్వరీ కొడుతున్నాను. క్వరీ కొడితే చూడండి ఏమైందో మనకి ఇవన్నీ వచ్చినాయి కదా. జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ETL డెస్టినేషన్ డాట్ ETL లిమిట్ 10 అని కొడితే ఈ యొక్క S3లో ఏదైతే మనకి ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్లో ఉన్న టాప్ 10 కాలమ్స్ వచ్చినాయి. లెట్స్ టేక్, నేను దీన్ని 20 అని పెడతాను, లిమిట్ 20. ఇది ఒక సీక్వెల్ క్వరీ కదా. 20 అంటే ఏంటి, మనకి 20 rows అనేది మనకి క్లియర్గా ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, అంటే ఇక్కడున్న వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే S3లో ఉన్న డేటా ఉందనుకోండి, మీరు క్వరీ చేయాలనుకుంటే మీరు బై యూజింగ్ దిస్ ఎథీనా యూ కెన్ క్వరీ ఇట్. అందుకే దీన్ని ఏమంటారంటే S3ని, దీన్ని క్వరీ ఇంజిన్ అంటారు, ఎథీనాని. ఓకే, అండ్ మోర్ ఎవర్ మీరు డేటాని ఎక్కడ కాపీ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేశారు, డేటా అనేది S3లోనే ఉంది, మీరు ఎథీనాలో జస్ట్ ఇక్కడికి వచ్చి క్వరీ రాశారు. క్వరీ రావటం వల్ల మీకు ఇక్కడ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి.
మళ్ళీ మీరు డేటాను మళ్ళీ ఎక్కడైనా అప్లోడ్ చేశారా ఎథినాలో అప్లోడ్ చేస్తే మళ్ళీ దానికి కాస్ట్ అవుతుంది, మళ్ళీ ఇది అవుతుంది. సో S3 ఏమైందంటే ఇట్స్ కంప్లీట్ సర్వర్లెస్ ఇంజిన్. మీకు కావాల్సిన క్వరీ ఏదైతే ఉందో వాటన్నిటిని మీరు నచ్చిన క్వరీని మీరు ఇక్కడ రాసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఏమైనా రాసుకోవచ్చు, ఒకటి కాదు, రెండు కాదు, మీకు నచ్చింది నచ్చినట్టుగా రాసుకోవచ్చు. అర్థమైందా? సో దట్స్ ఎ షార్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎథీనా. ఓకే, సో లెట్స్ గో టు అవర్ ఆపరేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, మనం కంప్లీట్గా మేనేజ్ చేయాలనుకున్నాం కదా. ఇక్కడ మీకు వెళ్ళారనుకోండి, ఇక్కడ ETL జాబ్స్ ఉంది కదా, ఇక్కడ ETL జాబ్స్ మీద క్లిక్ చేయండి. AWS గ్లూ ఉంది కదా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే విజువలైజ్ ద ETL అని పడదాం. మనం దీని మీద క్లిక్ చేద్దాం. సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఎక్కడ చేయాలి, అమెజాన్ ఎత్తినాను కదా, సోర్స్ ఎక్కడ ఉంది, S3 అమెజాన్ S3నే కదా. క్లిక్ ఆన్ సోర్స్. మనం ఇప్పుడు ఏం చేయాలి, బ్రౌజ్ చేయాలి. మనది ఇదే కదా, ఇది ఎత్తిన ఫైల్స్లోనే కదా ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఫైల్ ఫార్మాట్ మనకి నచ్చింది, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, డజంట్ మ్యాటర్. ఈవెన్ నువ్వు ఏమైనా ఫైల్ ఫార్మాట్ చేంజ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందులో ఉంది, CSV ఫైల్ ఉంది, అది నీకు ఒక పార్కే ఫైల్గా కావాలి, లేదా సమ్ అదర్ ఫైల్గా కావాలి, నువ్వేం చేయొచ్చు అంటే దాన్ని ఇవ్వచ్చు. దాని డెస్టినేషన్, దాని ఫైల్ టైప్ కూడా మార్చుకోవచ్చు. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్, ఇక్కడ మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద యాడ్ చేయండి. ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఫస్ట్ నేను టార్గెట్ ఫిక్స్ చేస్తాను. టార్గెట్ ఎక్కడ, మళ్ళీ S3నే కదా మనం పెట్టాలనుకుంటుంది. సో ఇక్కడ టార్గెట్ దగ్గరికి వెళ్తున్నాను నేను. టార్గెట్ S3 బ్రౌజ్. నాకు ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, అమెజాన్ ఎత్తిన క్వరీ రిజల్ట్స్ అనే ఫైల్ ఉంది కదా, ఇందులో ఇస్తున్నాను నేను. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు నాకు సోర్స్లో ఎక్కడ పెట్టాలనుకున్నాను, డెస్టినేషన్లో ఎక్కడ పెట్టాలనుకున్నాను, అది అయిపోయింది. సో కానీ నువ్వు ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చేయాలి, దట్స్ మ్యాటర్స్ అలాట్. ఇక్కడ నువ్వు ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇక్కడ ఏముంది, సీక్వెల్ క్వరీ ఉంది, ఫిల్ మిస్సింగ్ వాల్యూస్ ఉంది, అగ్రిగేట్ ఉంది, కస్టమ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, డ్రాప్ డూప్లికేట్స్ ఉంది, డ్రాప్ ఫీల్డ్స్ ఉంది, ఫిల్టర్స్ ఉంది, రీనేమ్ ఫీల్డ్స్ ఉంది, సెలెక్ట్ ఫైల్స్ ఉంది, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓకేనా, ఫైల్ ఫార్మాట్, లుక్అప్ ఉంది. ఇవన్నీ కొన్ని కస్టమ్ ఫార్మాట్స్. నీకేమన్నా మీ యొక్క బిజినెస్ యూస్ కేస్కి ఏమైనా కస్టమ్ ఉంటే దాన్ని కూడా ఇక్కడ యాడ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో మీరు క్లిక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇదే చేయాలి ఇక్కడ ఉన్న వాడుకోవాలి అనేది అలా రూల్ ఏం లేదనమాట. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఏం పెడదాం మనము, ఫైల్ ఫార్మాట్స్, లుక్అప్స్ ఉంది. ఒక సెకండ్ గైస్, ఏం పెడదాం మనం, కస్టమ్ ఫార్మాట్స్ కాకుండా. ఓకే, లెట్స్ టేక్ సెలెక్ట్ ఫీల్డ్స్ పెడదాము. ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్ అనేది ఒకటి ఉందన్నమాట, దాన్ని పెడదాం మనం. ఇక్కడికి వెళ్ళేసి నేను పేరెంట్ నోడు అమెజాన్ S3 డేటాబేస్ ఇస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఏమైంది, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఏముంది మీకు, డేటా సోర్స్ AWS S3 ఉంది, సెలెక్ట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇది నీకు ఏం చేస్తుంది, సోర్స్ నుంచి తీస్తుంది, డెస్టినేషన్ పంపించేస్తుంది. ఈ విధంగా వర్కౌట్ అయిపోయింది మనకి. దిస్ ఈజ్ వన్ విజువలైజేషన్ అంతే. ఓకేనా, ఇదే మీరు కంప్లీట్గా దీన్నే చేయాలని ఏం రూల్ లేదనమాట. ఓకేనా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. సో నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తాను. మీరు సేవ్ చేసినప్పుడు ఈ జాబ్ని అంతా మీరు చూడొచ్చు అనమాట. ఒక్క నిమిషం, దీని పేరు మారుద్దాము. ఏం పెడదాం మనము, మై జాబ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మై జాబ్ అనేది పెట్టాను నేను. జాబ్ నాట్ బీన్ సేవ్డ్ అంటుంది, సమ్ ఏదో వార్నింగ్ ఇస్తుంది కదా. ఓకే, ఇక్కడ IAM రోల్. ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వేం చేయాలి, ETL పర్ఫామ్ చేయాలంటే నువ్వు ఒక రోల్ ఇవ్వాలి కదా, అవునా, యాక్సెస్ అనేది ఇవ్వాలి కదా గ్లూకి. సో అందుకే నువ్వు ఏం చేస్తున్నావు, ఇందాక మనం క్రియేట్ చేసినాం కదా జాబ్ ఇచ్చేసినాం, మై జాబ్ ETL డెమో అని పెడదాము నేము, అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను జాబ్ని. ఓకే, సేవ్ అవ్వట్లేదు, వాట్స్ గోయింగ్ ఆన్. ఓకే, ఇక్కడ ఏదో మనకి ఎర్రర్ వచ్చింది, ఏముంటుంది, ఓకే సారీ. ఇక్కడ ఏముంటుందంటే డిలిమిటర్ ఏంటి, CSV ఫైల్ కదా ఇది, మనకి డిలిమిటర్ కామాలో ఉంది, దట్స్ ఫైన్ మనకి. ఓకే లెట్స్ సేవ్ ద జాబ్ నౌ. జాబ్ అనేది సేవ్ అయింది ప్రజెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జాబ్ని రన్ చేయాలి. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ రన్. జాబ్ని రన్ చేస్తున్నాం మనం.
సో ఈటీఎల్ డెమో ఇదే కదా, రన్ అవుతుంది. లెట్స్ చూద్దాం ఎంతవరకు రన్ అవుతుందో. రన్ అవుతుంది ఇది జాబ్, జస్ట్ 21 సెకండ్స్ అయింది. చూద్దాం ఎలా రన్ అవుతుంది. సో లెట్స్ బ్యాక్ టు ఆర్కిటెక్చర్. మనం డిజైన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముంది, ఇక్కడ AWS గ్లూలో ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఓకేనా, విత్ అగైన్ బకెట్ ఆబ్జెక్ట్స్. ఇమీడియట్గా మనకి ఇందాక మనం ఏం చేస్తున్నాం, ఎథినా నుంచి క్వరీ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ S3లో బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కాస్త ఇక్కడికి వచ్చినాయా లేదా, ఎథినాలో మనం చూసాం కదా ఇందాక. సో దట్స్ సింపుల్. అందుకే నేను దీన్ని ఇట్లా పెట్టాను. సో లెట్స్ గో టు రన్స్. చూద్దాం ఇది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది. రన్ అవుతూనే ఉంది ఇది, బికాస్ అది ఫైల్ కొంచెం హెవీగా ఉంది కాబట్టి రన్ అవుతుంది. రిమెంబర్ గైస్, సో మెనీ ఫైల్స్, చాలా టైం రన్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు అయితే ఫైల్స్ అంతా. ఓకే, లెట్స్ గో టు అవర్ S3 ఫోల్డర్. మన S3 ఫోల్డర్లో చూద్దాము. ఓకే, ఇదే కదా మన ఎత్తిన క్వరీ రిజల్ట్సే కదా మన ఫైల్. చూడండి గైస్, ఇప్పుడు టైం ఎంత అయింది, 9:37 కదా. మనం పార్కే ఫైల్లోకి ఫైల్ ఫార్మాట్లోకి మార్చాం కదా మనం. చూడండి ఏమైందో, మన ఫైల్ వచ్చిందా లేదా ఇమీడియట్గా, రైట్. మన ఫైల్ కాస్త కంప్లీట్గా మనకు వచ్చేసింది. సో లెట్ మీ ఓపెన్ దట్ వన్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, మీకు నచ్చిన డేటాని, అవునా, మీకు ఎక్కడైతే మనం ఇక్కడ ఇందాక ఏదైతే మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసామో ఆ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర యూ కెన్ డూ నెంబర్ ఆఫ్ థింగ్స్. అక్కడ మీరు ఏదైనా రాయొచ్చు. మీరు ఇది ఒకటే రాయాలని రూల్ లేదు, 2 రాయాలని రూల్ లేదు. మీకు నచ్చిన విధంగా నచ్చినట్టుగా మీరు రాయొచ్చు. ఓకేనా. ఇఫ్ యూ హ్యాడ్ సమ్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా రాయొచ్చు. ఈవెన్ ఐ వర్క్ ఫర్ another 2 years నా, ఆల్మోస్ట్ 2 years ఈ యొక్క ETL థింగ్స్ మీద, ఈ యొక్క గ్లూ మీద నేను పనిచేశాను. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద, గ్లూ మీద. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ డేటా ఇంజనీరింగ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ క్లౌడ్ డేటా ఇంజనీర్, ఓకేనా, క్లౌడ్ ఇంజనీర్ ఎస్పెషల్లీ, ఓకేనా. సో సక్సెస్ అయిపోయింది మనకి. సో మీరు ఇందాక అక్కడ చూసారు కదా, మీరు S3 బకెట్లో మనం ఇందాక దీన్ని డౌన్లోడ్ చేసాం. లెట్స్ ఓపెన్ దిస్ అనమాట, పార్కే ఫైల్ని. ఓకే, దీన్ని ఓపెన్ చేయడానికి నాకు వేరే కావాలి, ఎందుకంటే నాకు పార్కే ఫైల్ ఫార్మేటర్ లేదు నా దగ్గర. ఓకేనా. సో పార్కే వ్యూవర్ ఉంది. ఓకే, ఓకే, ఇట్స్ ఇన్ పర్చేజ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ హియర్. ఓకే, లివ్ ఇట్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్ కాబట్టి నేను చూపించట్లేదు మీకు, జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఏ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ హౌ ఇట్ విల్ వర్క్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. బట్ ETLతో లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలామంది ఫైల్ ఫార్మాట్స్ మారుస్తారు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ CSV కానీ TXT ఫైల్స్లో మీకు తక్కువ డేటా పడుతుంది, పార్కేలో ఎక్కువ డేటా పడుతుంది మీకు. సో దట్స్ అవర్ రీజన్. మన ఎంటర్ప్రైజ్ వర్షన్స్ ఏదైతే ఉన్నాయో అందరూ పార్కే వెళ్ళటానికి, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ యాజ్ వెల్. అది కూడా ఒక రీజన్ అనమాట. ఓకేనా. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఫార్? Any questions, guys? So do this demo. I want you to guys to do demo. ఎంతమంది Route 53 చేశారు వీకెండ్ రోజున? I did. ఎవరు చేశారు డెమోని? Route 53 ఎంతమంది చేశారు? ఎంతమంది డెమో చేశారు గైస్? I'm asking you people. Prasanna, you did it. Good. కీర్తన్, నువ్వు చేసావా? లేదు జగదీష్, చేయలేదు. Why you didn't do? ఎందుకు చేయలేదు? వినాయక చవితి అని చేయలేదా? యా, ఫెస్టివల్ అందరికీ ఉంది. చేసి అప్డేట్ ఇస్తాను రేపటి. You know what? Let me tell you something. You need to do your job. God will do his job. Okay, na? Okay, don't come with an excuse next time. All the people. Okay, any other questions? Any questions ఉన్నాయా ఈరోజు గ్లూలో ETL ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్లో? Guys, come on, open up. Prasanna, any questions?
No questions? MK, any Questions? questions? No questions. We need to do hands on Jagdish. So అప్పుడు questions వస్తాయి. Or else అవును. it's also that you need to do a lot of hands-on, guys. అందరూ హ్యాండ్స్ ఆన్ చేయాలి. ఎంత హ్యాండ్స్ ఆన్ చేస్తే అంత బెటర్. అర్థమైందా? ఓకే. సీ యూ ఇన్ అనదర్ టుమారోస్ కాల్. ఓకే. అండ్ లెట్స్ డూ దట్. ఓకేనా? రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డేటా ఇంజనీరింగ్ సైడ్ చెప్పుకుందాం, అనలిటిక్స్ సైడ్ చెప్పుకుందాము. ఈ పర్టికులర్ సోర్స్ వచ్చేసి అనలిటిక్స్లో వస్తుంది అనమాట. అనలిటిక్స్ డేటా అనలిటిక్స్లో ఈ ఈటీఎల్ అనేది గ్లూ కానీ ఈటీఎల్ కానీ మనకు వస్తుంది. ఓకేనా? చలో, ఐ విల్ పోస్ట్ ద రికార్డింగ్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ సో యూ కెన్ ఫాలో దట్ వన్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఒక క్వశ్చన్, మీరు ఎప్పుడైనా కానీ ఎథినాల క్వరీ చేసేటప్పుడు మీరు ముందే దానికి ఏమి ఇవ్వాలంటే డెస్టినేషన్ బకెట్ని ఇవ్వాలి. మీరు ముందే 2 బకెట్స్ క్రియేట్ చేసుకొని ఎథినాకి డెస్టినేషన్ బకెట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నేను ఇవ్వలేదు. బట్ రేపు పొద్దున మీరు ప్రాక్టికల్గా డెమో ఎథినాలో ఏమైనా క్వరీ చేద్దాం అనుకుంటే ఒకసారి క్రౌల్ చేసిన తర్వాత మీరు గ్లో నుంచి అప్పుడు ఏమవుతుందంటే మీరు ముందే డెస్టినేషన్ బకెట్ ఇవ్వాలి. అదొకటి ఇస్తే సరిపోతుంది. అదొకటే ప్రీ రిక్వెసైట్. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. ఓకేనా? బై బై. Bye. Okay. I'll post the CSV file. నేను CSV ఫైల్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. Yeah. షూర్ అమ్మా. థ్యాంక్ యూ. బై బై. Thank you.